అసలే హలో గుడ్ మార్నింగ్. సో మ్యాటర్ ఏంటంటే మనం ఇది యాక్చువల్లీ అఫీషియల్గా అయితే ఇది ఒకటోసారి, బిహైండ్ కెమెరా రెండోసారి విజిట్ అనమాట డెకత్లన్కి. మన లదాఖ్ ట్రిప్ దగ్గర పడుతుంది, ఇంకా 10 days ఉంది. నాకు కొనడానికి ఏం లేవు వెరీ హానెస్ట్లీ. బట్ ఒకవేళ మీరు మీ లదాఖ్ ప్లాన్ చేసుకుంటుంటే కనుక దెన్ కోల్డ్ రీజియన్స్లో ఎట్లాంటి లేరింగ్, ఎట్లాంటి క్లోతింగ్ ఈజ్ నెసరీ అండ్ వాట్ ఆర్ ఎసెన్షియల్స్ టు బై జాకెట్స్ కానీ, లేరింగ్ కానీ, బడ్జెట్ ఎలా లేరింగ్ చేసుకోవచ్చు, ఇవన్నీ క్యారీ చేయాలి. ఇవన్నీ మనం వాళ్ళ డెకత్లన్లో స్టోర్లో అన్నీ 1 by 1 చూసుకుందాం. సో మనతో పాటు ఇంకా సో హీస్ నితిన్, ఈ డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. ఇక్కడ మనకి బేసిక్ ఐడియా తెలుసు ఏం కావాలి, ఏం ఉండకూడదు, అంటే ఎంత బడ్జెట్ పెట్టచ్చు అని. బట్ దే నో వాట్ టు పిక్, వాట్ నాట్ టు పిక్. నాట్ ఓన్లీ లదాఖ్, కోల్డ్ రీజన్స్కి, కోల్డ్ ప్లేసెస్లో మైనస్ టెంపరేచర్లు, ఆ టెంపరేచర్లో ఎట్లాంటి క్లోతింగ్ కావాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అంటే నాకు కొత్త ఇట్లాంటి వీడియోలు చేయడం. సో ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అయితే ప్లీజ్ లెట్ మీ నో. సో బేసిక్ ఇప్పుడు దాకా ఏ వింటర్ ఎక్స్పెడిషన్ చేయలేదు. జస్ట్ ఐమ్ గోయింగ్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ మై వింటర్ ఎక్స్పెడిషన్, లైక్ లదాఖ్ అవ్వచ్చు, లైక్ కోల్డ్ ప్లేసెస్, లైక్ వేర్ టెంపరేచర్స్ ఆర్ డ్రాపింగ్ -1 ఇన్ ద నైట్స్ అండ్ డే టైంలో 10 below ఉంటుంది ఆర్ 15 below ఉంటుంది. సో బేసిక్గా లేరింగ్ అంటే లోపల బాడీ పైన థర్మల్ ఉంటుంది, చాలా తిన్నిగా ఉంటుంది అనమాట. అది దానిపైన టీ-షర్ట్ లేకపోతే ఇంకో జాకెట్, దానిపైన ఇంకో నార్మల్ జాకెట్, అది లేరింగ్ అంటే బేసిక్గా. సో ఆ లేరింగ్ ఎప్పుడు చేస్తారంటే మన టెంపరేచర్లు, మన ఏపీ తెలంగాణ చేసుకోరు బంగారం. ఓన్లీ కొంచెం వింటర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొంచెం ట్రెక్స్కి వెళ్ళినప్పుడు, కోల్డ్ ప్లేసెస్లో లేరింగ్ చేసుకుంటారు. లేరింగ్లో ఎలా ఉంటుంది అంటే బేసిక్లీ 3 layers. ఫస్ట్ లేయర్ వచ్చేసి థర్మల్స్. థర్మల్స్లో మళ్ళీ 3 types. బేస్ లేయర్ అంటే థర్మల్స్ అనమాట. 3 types ఉంటాయి, లో, మిడ్, హై. అంటే డిపెండ్స్ అపాన్ యాక్టివిటీ మీద మిడ్, హై, లో ఉంటుందంట. విల్ డూ విత్ ఐ నాట్ డూ ఎవ్రీథింగ్. కానీ నేనేం చేస్తాను అంటే లైక్ ఇప్పుడు నాకు లదాఖ్ సంస్కార్కి ఎస్పెషల్లీ ఈ మంత్ లదాఖ్ సీజన్ కాబట్టి ఐ డూ లేరింగ్ ఫర్ మై లదాఖ్. సో లేరింగ్లో ఎప్పుడు ఎలా అంటే బేస్ లేయర్స్లో ఎప్పుడైనా బేస్ లేయర్ జనరల్లీ సైజ్ కంటే ఒక సైజ్ తక్కువ తీసుకోవాలి. ఓకే, అలా అని చెప్పి టూ టైట్గా కూడా ఉండదు. ఓకే, సమ్ వెరీ కంఫర్టబుల్గా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాలిస్టర్ టీ-షర్ట్స్. నెక్స్ట్ లైనింగ్లో లేరింగ్లో అది వస్తుంది. థర్డ్ ఫ్లీస్. ఓకే, ఫ్లీస్ అయిపోయిన తర్వాత నీ జాకెట్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత జాకెట్ సేమ్ సైజ్ తీసుకుంటే పట్టదని చెప్పి ఒక బేసిక్ ఇది. నెక్స్ట్ ఏదైతే జాకెట్ తీసుకో పెద్దది తీసుకుంటే. సో అవన్నీ ఇప్పుడు మనం బేసిక్ లేరింగ్ అన్నీ చేసి మీకు మనం చూద్దాం. అంటే లదాఖ్కి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి లేరింగ్ చేసుకోవాలి అండ్ వాట్ మై పిక్స్ ఐ విల్ ట్రై ఇన్ దిస్ వీడియో. లెట్స్ డూ ఇట్. సో కొంచెం దగ్గర చెప్తాం, బాడీకి అతుక్కోవాలి కదా తను లిటరల్లీ. సో ఇట్ షుడ్ మరి టూ మచ్ లూజ్ ఉండకూడదు, మరీ టూ మచ్ టైట్ ఉండకూడదు. బేసిక్ ఫిట్టింగ్. సో దీనిపైన పాలిస్టర్ టీ-షర్ట్లు వస్తాయి. ఇట్ కెన్ బీ ఫ్రమ్ డెకత్లన్, ఇట్ కెన్ బి మీ దగ్గర కూడా చాలా ఉంటాయి స్పోర్ట్స్ కానీ ఏమైనా పాలిస్టర్ టీ-షర్ట్లు వీటిపైన వేసుకోవచ్చు. బట్ వీఆర్ పికింగ్ ఫ్రమ్ డెకత్లన్. సో ఒకవేళ మీరు డెకత్లన్ షాప్ చేస్తే దెన్ యూ కెన్ ఆల్సో. ఇది 0 degree లోపల పాలిస్టర్ టీ-షర్ట్, పాలిస్టర్ ఫ్లీస్. సో బిగినర్స్ మిస్టేక్స్ బ్రో అన్ని నేర్చుకుంటాం ఇంకా టర్మ్స్ అన్ని. బేసిక్లీ ఏ జాకెట్ అయినా కానీ డిజైన్ చేసింది విత్ కన్సిడరింగ్ లేరింగ్. ఓన్లీ షర్ట్ వేసుకొని పైన జాకెట్ వేసుకుని 0 degrees -degrees ఉండవంట, మన నితిన్ చెప్పాడు. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నార్మల్ సైజ్ కంటే జాకెట్ సైజు ఒక సైజ్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే లోపల లేరింగ్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి ఇది తీసుకోవాలి. బట్ ఫ్లీస్ అండ్ ఇది మాత్రం కరెక్ట్ సైజ్ ఉండాలి బాడీకి, నాట్ మోర్ నాట్ లెస్. కూల్. ఓకే, పాయింట్ ఇందా మీరు చెప్పిన పాయింట్. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఆల్వేస్ ప్రిఫర్, ఇప్పుడు ఒకవేళ మనం లదాఖ్ వెళ్తున్నాం, ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి యాజ్ యూ స్పీక్ -1 నడుస్తుందంట. ఆల్వేస్ కన్సిడర్ టేకింగ్ జాకెట్స్ కొంచెం టెంపరేచర్ మార్జిన్ పెట్టుకుని అనమాట. ఇప్పుడు సపోజ్ లదాఖ్లో -1 ఉందనుకోండి, -5కి -10కి తీసుకొని వెళ్తే ఇట్ విల్ బెటర్. అంటే బాడీ టు బాడీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే అందరి బాడీలో ఒకలాగా ఉండవు కదా. సో దట్స్ హౌ యూ షుడ్ కన్సిడర్ బయింగ్ జాకెట్స్. సో ఇది -1ది, నాకు -5 టెంపరేచర్, -5 ట్రై చేద్దాం. ఎస్, ఇది బాగుంది బ్రో, యాక్చువల్లీ బాగుంది కదా. సో ఇది -5 టెంపరేచర్ జాకెట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్, కొంచెం లదాఖ్ రీజన్లో కానీ వింటర్ ప్లేస్లో కానీ కొంచెం ఫోటోలు బాగా రావాలి, వీడియోలు బాగా రావాలంటే
టేక్ పాపప్ కలర్స్ లైక్ బ్లూ, ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్. బాగా పాపప్ డిస్కో కలర్లు ఉంటాయి, తీసుకోండి. జిగేల్ కలర్లు. బ్లాక్ అందరు తీసుకుంటారు. అండ్ డోంట్ టేక్ గ్రీన్, నెవర్. అంటే ప్యూర్ గ్రీన్ తీసుకోమాకండి. ఒకవేళ మీరు వీడియోలు చేసే వాళ్ళు అయితే కనుక గ్రీన్, ఎల్లో కొంచెం అవాయిడ్ చేయండి. ఆరెంజ్ జాకెట్ మనం లాస్ట్ ట్రై చేసిన బ్లాక్ జాకెట్ 2 వాటర్ ప్రూఫ్ కాదంట. సో నౌ విల్ ట్రై సమ్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్. అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్, నేను లాస్ట్ టైం నా 1 month లదాఖ్ ట్రిప్కి మొత్తం నేను వాడిన ఈ జాకెట్ 1 year బ్యాక్. ఓన్లీ దిస్ జాకెట్ విత్ లేరింగ్. ఏ హంగామాలు లేవు, ఓన్లీ దిస్ బ్లాక్ జాకెట్ ఉంది. అంటే అప్పుడు మనం పెద్దగా అవేర్నెస్ లేదనమాట. అట్లా 2 జాకెట్లు వేసుకొని వెళ్ళిపోయాం సోలో ట్రిప్ అని చెప్పి. బట్ ఐ మేనేజ్, సమ్హౌ ఐ మేనేజ్డ్. వీటి ప్రైజ్లు, వీటి లింకులు అన్నీ వీడియో ఎండ్లో చెప్తా. బట్ లెట్స్ ట్రై 2 more jackets which are waterproof and we'll decide what will be the best pick for our travel. ప్యాంట్లు ట్రై చేసాను, ఓపిక నాకు లేదు ఇప్పుడు. ప్యాంట్ టిప్పి లోపల థర్మల్ నా వల్ల కాదయ్యా. దీనిలో కలర్స్ లేవా? సెట్. సో విల్ స్టార్ట్ విత్ బేస్ లేయర్. ఈ 2 ప్యాంటు పైన టీషర్ట్ 2 999. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ బయింగ్ దీస్. ఎందుకంటే మీరు ట్రెక్కింగ్కి వెళ్ళినా, అబ్రాడ్ వెళ్ళినా, లేకపోతే కోల్డ్ రీజన్స్కి వెళ్ళినా, అన్ని ప్లేసుల్లో బ్యాక్ ప్యాకింగ్ చేసినా కానీ, సో దిస్ విల్ బి యువర్ గో టు డెఫినెట్లీ. దీనిపైన అండ్ ఇంకొక చిన్న ట్రావెలింగ్ హ్యాక్ ఏంటంటే, ఈ లోపల వేసి పైన ఏం వేసినా కానీ త్వరగా చెమట మన బాడీ దాకా రాదు, బట్ పైన లేయర్ దాకా రాదు. సో యూ కెన్ ఆల్వేస్ రీయూజ్ యువర్ క్లోతింగ్, రీయూజ్ యువర్ టీషర్ట్స్, రీయూజ్ యువర్ షర్ట్స్, ఏదైనా కానీ. అదొకటి. ఇంకోటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టిల్. దీనికంటే లోయర్ బడ్జెట్లో కావాలంటే 499 కూడా ఉన్నాయి థర్మల్స్. 499. ఓకే, బేస్ లేయర్ ఇస్ డన్. ఫర్ యువర్ నెక్స్ట్ వింటర్ ఎక్స్పెండిషన్ ఆర్ కోల్డ్ రీజన్స్ ఎక్స్పెండిషన్స్కి సెకండ్ లేయర్ ఇది. 499 థర్మల్స్, ఈ 599 ఈచ్. ఒకవేళ మీరు టూ మచ్ వింటర్ ఎక్స్పెండిషన్ కాకపోయినా కానీ నార్మల్ ట్రెక్స్కి వెళ్ళినప్పుడు లోపల లేయర్ లేకుండా వీటి యూస్ చేయొచ్చు, కొంచెం ఫ్యాన్సీగానే ఉంటుంది. అండ్ మై రికమెండేషన్ వుడ్ బి, ఒకవేళ ఫోటోలు వీడియోలు మంచి రావాలంటే కన్సిడర్ పాప్ కలర్స్, రెడ్, గ్రీన్, గ్రే ఈజ్ లైక్ బేసిక్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఫొటోస్లో బాగా కనబడుతుంది. సెకండ్ లేయర్ అయిపోయింది. నౌ కమింగ్ టు థర్డ్ లేయర్. నా ఆప్షన్ అయితే ఇదే ఉండే లాస్ట్ టైం లదాఖ్ ట్రిప్లో. ఇట్ వాస్ లైక్ మిడిల్ గ్రౌండ్. లైక్ కంప్లీట్గా అయితే చెప్పను బాగా వెళ్ళిపోయిందని, అట్లానే అసలు వెళ్ళిపోవడం కూడా చెప్పను. బట్ దిస్ ఈజ్ అ గుడ్ పిక్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్ లేయర్. సో దీని ప్రైస్ వచ్చేసి 999. దీని లిమిట్ 0 temperature. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఒకటే కలర్ ఉంది ఆఫ్లైన్లో, ఆన్లైన్లో వేరే బ్లూ కలర్ ఉంటుంది. బట్ నేను లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీరు ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ మీకు బాగా కామన్గా కనబడే జాకెట్ ఇదే, అది డెకత్లాన్ జాకెట్. సో సెకండ్ వన్ ఇది ఆరెంజ్ కలర్ది. అండ్ దిస్ ఈజ్ వెరీ లైట్ వెయిట్, చాలా స్లిమ్గా, చాలా హల్కాగా ఉంది. అండ్ దిస్ ఈజ్ అప్ టు -5 temperature. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు. దీని ప్రైస్ వచ్చేసి 1999. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒకవేళ మీరు నిజంగా హార్డ్ కోర్ ట్రావెలర్, ప్రతి ఇయర్ ఒక ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారంటే కనుక దెన్ ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్ రియలీ గుడ్ జాకెట్. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు వెళ్ళే ప్లేస్లో రైన్ ఫార్కాస్ట్ ఉంది, ఒకవేళ వర్షం పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయంటే యూ కెన్ గో విత్ వాటర్ ప్రూఫ్ జాకెట్. ఆర్ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ జాకెట్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, మీరు ఇట్లాంటి ఒక జాకెట్ తీసుకొని పైన రైన్ కోటో లేకపోతే ఒక నార్మల్ పాంచో ఉంటుంది చూసారా, అది వేసుకుంటే మీకు యూ విల్ సేవ్ యువర్ లగేజ్, సేవ్ యువర్ మనీ. నౌ ఆప్షన్ నెంబర్ 3, రెయిన్ ప్రూఫ్ కమ్ వింటర్ జాకెట్. ఇది కూడా సేమ్ లాస్ట్ మన సెకండ్ ఆప్షన్ వింటర్ జాకెట్ లాగే -5 temperature దాకా. బట్ అది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది వాటర్ ప్రూఫ్. ఒకవేళ మీరు బైకింగ్ ఎక్స్పెడిషన్ మీద వెళ్తుంటే కనుక దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఇది మోస్ట్లీ బ్యాక్ ప్యాకింగ్కి, లోకల్ ఎక్స్ప్లోరింగ్కి, నార్మల్ ట్రెక్స్కి వాటికి పనికి వస్తుంది అనమాట. ఇది దిస్ విల్ కాస్ట్ యూ 1999. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ 2 సేమ్ కాస్టే కదా, జస్ట్ బికాజ్ లైక్ బ్రో దిస్ ఈజ్ సంథింగ్, దిస్ ఈజ్ రియలీ గుడ్ ఆఫర్. ఇది కూడా 1999, అది కూడా 1999. 2 సేమే, కాకపోతే ఇది మీకు చూడటానికి అంత ఫ్యాన్సీగా ఉండదు, అదొకటి. బట్ ఫంక్షనాలిటీ ఈజ్ మోర్ దాన్ సెకండ్ వన్. ఒకవేళ మీ దగ్గర మీ బకెట్ లిస్ట్లో ఎక్కువ కనుక ఏంటి, ఎక్కువ ట్రెక్స్ ఉంటాయి, ఎక్కువ మాన్సూన్ ట్రెక్స్ ఉంటాయి కనుక దిస్ వన్. లేదు అప్పుడప్పుడు అకేషనల్ ట్రావెల్, ఒకేషనల్ వింటర్ ఎక్స్పెండిచర్ అంటే కానీ సెకండ్ ఆప్షన్. అండ్ ద లాస్ట్ ఆప్షన్ వుడ్ బి డౌన్ జాకెట్. ఇది దిస్ విల్ బీ ఓన్లీ రికమెండెడ్ టు పీపుల్ హూ ఆర్ హార్డ్ కోర్ ట్రావెలర్స్. అండ్ ఇంకోటి లైక్ వెరీ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ట్రావెల్ గేర్లో, ఎక్కువ ట్రావెల్ చేస్తారు మీరు, లగేజ్ తక్కువ ఉంటుంది, చాలా హల్కా ప్యాకింగ్ ఉండాలి అంటే దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ డౌన్ జాకెట్స్ మేడ్ అప్ ఆఫ్ డక్ ఫెదర్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్
ఫర్ వింటర్ ఎక్స్పెడిషన్ అండ్ మన లదాఖ్ ఎక్స్పెడిషన్ కూడా ఒక క్లారిటీ వచ్చింది నాకు. బట్ నౌ ఐ హావ్ టు టేక్ ఓన్లీ వన్ జాకెట్. ఆప్షన్ 2. సో మై పిక్ విల్ బీ దిస్ ఆరెంజ్ జాకెట్. కింద లేయరింగ్ బేస్ లేయర్లు 2, ఒక ఫ్లీస్. ఇది అన్నీ తీసుకుంటే మీకు అయ్యే ఖర్చు 4600 లైక్ ఫర్ యువర్ వింటర్ ఎక్స్పెడిషన్, ఫర్ యువర్ వింటర్ క్లోతింగ్ ట్రావెల్కి. ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ మనం మర్చిపోయాం, గుర్తు చేయాలి కదా బ్రో. సో లైక్ జాకెట్ ఫ్లీస్తో పాటు థర్మల్స్తో పాటు ఇంకా మనకి బాగా ఉపయోగపడాయి సాక్స్లు. విచ్ సాక్స్? వాట్? మెరీనా అంటే మెరీనో వూల్ సాక్స్. వెరీ ఇంపార్టెంట్ మెరీనో వూల్ సాక్స్ ఫర్ ఎస్పెషలీ ఫర్ లదాఖ్ కైండ్ ఆఫ్ రీజన్స్. అంటే మెరీనో వూల్ సాక్స్ అంటే యూరోప్లో పర్టికులర్గా ఒక బ్రీడ్ దొరుకుతుందంట చీప్, దాని నుంచి వూల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ సాక్స్ని చేస్తారంట. అండ్ సెకండ్ వన్ స్నో ప్రూఫ్ బూట్లు. వీటి మనం ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ షూలు అయితే కావాలా. నాకు స్నో ప్రూఫ్ కావాలో లేదో నాకు తెలియదు, బికాస్ ఐ మేనేజ్ మై 1 month లదాఖ్ ఎక్స్పెడిషన్ విత్ మై వాటర్ ప్రూఫ్ షూ. అవి కూడా మీకు చూపిస్తా, అండ్ బట్ ఈ కూడా మీకు వేసుకొని చూపిస్తా ఒకసారి. సో బేసిక్గా మీకు చూపించేది స్నో ప్రూఫ్ షూలు. కాకపోతే మనం తెలియక లాస్ట్ టైం ఏ బూట్లు బైక్ మీద కూడా వాడేసాం అనమాట. ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తుంటే కనుక ఐ విల్ నాట్ రికమెండ్ దిస్ షూ. త్వరగా పాడైపోతాయి అండ్ మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేయవు. సో బేసికలీ బైక్ ట్రిప్ అంటే ఎక్కువ మనం బైక్ మీద ఉంటాం కాబట్టి ప్రిఫర్ బైకర్ బూట్స్. ఇది ఒకటి వేసుకుందాం. ఇగో ఇది చూపించు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బైక్ మీద వేసుకోవడానికి కాదు ఈ షూలు, ఓన్లీ ట్రెక్కింగ్లు, స్నో ప్రూఫ్, ఒకవేళ వింటర్ ఎక్స్పెడిషన్ ట్రెక్లు చేస్తుంది కానీ మనకు వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ సైజ్ UK 9 అయితే ప్రిఫర్ టేకింగ్ 9.5. ఒక 0.5 సైజ్ పెద్దది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు అప్ హిల్ ఆర్ డౌన్ హిల్ ఎక్కడైనా కానీ కాలు ముందు పెట్టినప్పుడు కాల్ మూమెంట్ కొంచెం ఉండాలి లోపల, లేకపోతే లోపల ముందు ఫింగర్ ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వెనకాల యాంకిల్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ప్రిఫర్ 0.5 సైజ్ మోర్ దాన్ యువర్ ఒరిజినల్ సైజ్. సో డెకాథ్లాన్లో బేసికలీ ఈ మన బైకర్ బూట్ అట్లాంటివి ఉండవు కాబట్టి మనం ఈ షూలు చూపిస్తున్నాం. సో దిస్ ఈజ్ 5000, దిస్ ఈజ్ 7000. వీటి పర్పస్ ఏదైతే పర్పస్ ఆ పర్పస్ కోసం వాడితే ఎక్కువ రోజులు వస్తాయి. బైకుల మీద పిచ్చి వాడితే 1 yearలో 2 yearsలో పోతాయి. మన జరిగింది అనమాట. అయిపోయింది. సో ఇంకో ఇంపార్టెంట్ యాక్సెసరీస్, నెక్ వార్మర్. ఇది ఇక్కడ టైట్ చూసుకోవడానికి. ఇది ప్రాపర్ సెటప్. దిస్ ఈజ్ 599, దిస్ ఈజ్ 199. సో దీస్ ఆర్ లైనర్స్. అదే జస్ట్ థర్మల్స్, మన బాడీకి థర్మల్స్ ఎలాగో వీటి కూడా అంతే, ఇవి కూడా అంతే. సో వీటిపైన గ్లౌజులు వస్తాయి, మెయిన్ గ్లౌజులు. ఇప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ గ్రిప్ కూడా. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తెలియక నా లదాఖ్ ట్రిప్ మొత్తం నేను గజ వణికిపోయా లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు. బట్ ఈసారి ఖచ్చితంగా లైనర్స్ క్యారీ చేస్తా, గ్లౌజ్ కూడా క్యారీ చేస్తా పక్కా. సో టు ర్యాప్ అప్ వీడియో, సో ఐ హోప్ మీ అందరికి వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఏమన్నా పాయింట్లు మిస్ అయితే నాతో పాటు నితిన్ బొంగ్ వేసుకోండి కింద కమెంట్స్లో. పక్కన గైడ్ చేసిన ఆయనే. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్రైయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో. సో ఇంకా ఇట్లాంటి వీడియోలు ఏమన్నా చేయాలి, ఇంకా ఏమైనా ఐడియాలు ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్.